3వ రోజు బారా షహీద్ దర్గా ఉత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి చెందాలని జిల్లాలోని మంత్రులతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డితో కలిసి రాష్ట్ర అభివృద్ధి చెందాలని స్వర్ణాల చెరువులో దర్గా నిర్వాహకుల చేప పంపిణీ చేసిన రొట్టెను పట్టుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇప్పటికీ లోటు బడ్జెట్లో కొనసాగుతున్నప్పటికీ దర్గా అభివృద్ధి కోసం 5 కోట్ల రూపాయలు నిధులను కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్టేట్ ఫెస్టివల్ రొట్టెల పండుగ సందర్భంగా బారా షాహీ దర్గాలో మా అగ్నిమాపక శాఖ తరపున 130 మంది సిబ్బందితో ఈ యొక్క అగ్నిమాపక రక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా 4 ఫైర్ వెహికల్స్ని ఈ యొక్క బారా షాహీద్ దర్గా ప్రాంగణంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2 బోట్లు లైఫ్ సేఫ్టీ కోసం మనం ఎక్కడైతే మన యాత్రికులు పవిత్ర స్నానం చేస్తారో అక్కడ వాళ్ళకి చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఏమైనా ప్రమాదవశాత్తు మునిగిపోకుండా ఉండటానికి అక్కడ ఎప్పుడు నిరంతరం గస్తీ చేయడానికి 2 బోట్లు ఉన్నవి. అలాగే గాడ్ స్క్రీనింగ్ కూడా ఒక టీంని ఏర్పాటు చేశాం. ఈ షాప్స్ కానీ లేదా ఫుడ్ కోర్ట్స్ కానీ ఎక్కడైతే ఈ పబ్లిక్ ఈ పర్చేజ్ చేస్తారో అక్కడ కొంచెం ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళని యజమానులకి జాగ్రత్త చూసుకోమని చెప్పాం. దాంతో భావటంగా ఒక 40 మంది సిబ్బందితో ఎక్స్టింగ్విషన్ పార్టీని ఏర్పాటు చేశాం. ఏమన్నా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళు మీకు దగ్గరగా ఆల్మోస్ట్ 10-15 అడుగుల దూరంలో ఉంటారు. వాళ్ళు మీది ఆ ప్రమాద స్థలికి చేరుకొని అగ్ని ప్రమాదాన్ని నివారించి దాన్ని ఎక్స్టెండ్ కాకుండా చేస్తారు. సో ఈ సంవత్సరం జరిగేటువంటి పండుగ చాలా మంచి వాతావరణంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చాలా ఆనందకరంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆ పండగకి మనం గిరిధర్ రెడ్డి గారు కానీ శ్రీధర్ రెడ్డి గారు కానీ ముందుగానే ఒక నెల కిందటే ఎన్ని అరేంజ్మెంట్లు చేసి